కేంద్ర బడ్జెట్ సర్వశ్రేయోదాయకమని రాజ్యసభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడం హర్షణీయమన్నారు. నిరుద్యోగ యువత స్టార్టప్లు ప్రారంభించేందుకు కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆడపడుచుగా తెలుగు సమాజం అంతా కూడా గర్విస్తోన్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రకంగా మహిళలకు మరి ఈరోజు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుందో దానికి తార్కాణం. ఇవాళ మరి కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెటు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట, వెసులుబాటు. ముఖ్యంగా ఆదాయ పన్ను 12 లక్షల వరకు పూర్తి మినహాయింపు. గతంలో 7.5 లక్షలు ఉన్నదాన్ని ఏకంగా 12 లక్షలకు పెంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు పెద్ద ఊరట కల్పించారు. అంతేకాకుండా యువతకు, నిరుద్యోగ యువతకు పెట్టుబడులు పెట్టి స్టార్టప్స్ ప్రారంభించడానికి, ఎంఎస్ఎంఈలు కూడా ప్రోత్సహించడానికి కూడా ఈ బడ్జెట్ దోహదపడుతూ ఉన్నది. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ ఎస్టీలు 5 లక్షల మందికి 2 కోట్ల రూపాయల పెట్టుబడితో వారికి ఇవాళ మరి పెద్ద ఎత్తున మహిళా సాధికారిత పేరు మీద ఈ యొక్క మరి బడ్జెట్లో వారికి కల్పించి వాళ్ళకు గుర్తించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంతైతే పెట్టుబడులు పెట్టడం వల్ల రైల్వేసు, ఎయిర్వేసు, హైవేసు, రోడ్లు, గ్రామీణ సడక్ అయితే మరి ఈరోజు బాగుపడ్డాయో దాన్ని కూడా ఇవాళ ఊతమిచ్చే విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి బడుగు బలహీన వర్గాలు, దళితులు కూడా ఈ బడ్జెట్ పెద్ద ఎత్తున వారికి ఇవాళ ఊరట కల్పిస్తుంది. ఈ బడ్జెట్ నేను సంపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాను.